హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చూడండి. నేనైతే చిత్తు అయినా మనం మిషన్ కుట్టిన తర్వాత దేనికి పనికిరాని వేస్ట్ ముక్కలు ఇవి అన్నీ. ఒక్కటైనా చిన్న ముక్కైనా పనికిరాదు, ఎందుకంటే మొత్తం చిన్న చిన్న పీసెస్ ఇవి. చూడండి దేనికి పనిచేయో, కానీ వీటితో చాలా ఉపయోగం. ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే వీడియో. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చాలా యూజ్ఫుల్ వీడియో, అందరికీ యూజ్ అవుతుంది. తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. వేస్ట్గా పడేసే కంటే ఇలా యూజ్ చేసుకున్నామంటే మనకి చక్కగా యూజ్ అవుతాయి. ఒక క్లాత్ని తీసుకోవాలి. నైటీ క్లాత్ అయినా ప్యాంట్ క్లాత్ అయినా ఏదైనా ఒక క్లాత్ని తీసుకొని అది 2 మడతలుగా అయితే నేను వేసుకున్నాను. కరెక్ట్గా ఉండే విధంగా కట్ చేసుకోవాలి. మూడు వైపులు ఇలా కరెక్ట్గా ఉండే విధంగా కట్ చేసుకోవాలి. వేస్ట్గా పడేసే కంటే ఇలా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకు మంచిగా యూజ్ చేసుకోవచ్చు. వేస్ట్ని అనుకుంటే ఎంతో ఉపయోగం వీటితోటి. తప్పకుండా అయితే మీరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కావాలనుకునే వరకు షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలా కట్ చేసుకున్నాం కదా, క్లాత్ని కట్ చేసుకున్నాను. పొడవు వచ్చేసి వెడల్పు వచ్చేసి 17 ఇంచీలు, పొడవు వచ్చేసి 11 ఇంచెస్. ఇప్పుడు ఇలా మనము మన ఇష్టం, మనకి ఎంత మ్యాట్ కావాలనుకుంటే అంతగా మనం కొలుసుకొని పెద్దగా పెట్టుకోవచ్చు. చూడండి, ఇది ఎందుకు పని చేయనివి ఇలా ఎట్లో ఉంటే అట్లా ఇలా మిషన్ కింద పెట్టి ఈ క్లాత్ పైన ఇలా ఒక కుట్టు అయితే పైనుంచి వేసేసుకోవాలి. మీరైతే మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఫస్ట్ ఇలానే ఉంటుంది. మీరు లాస్ట్ వరకు చూస్తే ఎంత ఉపయోగం, ఎంత మంచిగా ఉన్నదన్నది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. నేను ఫోల్డ్ ఏం చేయట్లేదు. ఎలాగున్న క్లాత్ని అలానే పెట్టి పైనుంచి అయితే కుట్టు వేసుకుంటున్నాను. ఇలా పైనుంచి అయితే ఒక కుట్టు వేసుకోవాలి. ఇది మడతకి పని చేయదు క్లాత్, ఎందుకంటే అంత చిన్న క్లాత్ పొట్టు లెక్క ఉన్నది. ఇలాంటి క్లాత్లు ఎన్నో విధాలుగా ఉపయోగించుకోవచ్చు. మా ఛానల్లో ఇలాంటివి చాలా ఉన్నాయి. తప్పకుండా ఛానల్ని ఒకసారి చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా దీనికి మడతలు అవేం అవసరం లేదు, ఎందుకంటే ఇది మడతలు పెట్టే క్లాత్ కాదు, అంతా చిన్న క్లాత్ కదా. అందుకని ఎట్లా ఉంటే అలానే తీసి కుట్టేసుకోవాలి. పడేసే ముందు కొంచెం ఆలోచిస్తే ఇలా ఉపయోగించుకోవచ్చు. ఇలానే కాదు, ఇంకా చాలా విధాలుగా మనం ఇలాంటి క్లాత్ని ఉపయోగించుకోవచ్చు పడేసే కంటే. మనం బ్లౌజులు మనమే కుట్టుకున్నప్పుడు మనకి ఇలాంటి క్లాత్ ఏమి అంత ఎక్కువ రాదు. ఇలా కొంచెం వచ్చేటప్పుడు వేస్ట్ చేసుకోకుండా మన ఇంటికి మనమే ఉపయోగించుకుంటే చాలా యూజ్ అవుతుంది. నేనైతే నా వరకు బ్లౌజులు నేను అన్నీ కుట్టుకుంటాను. అందులో మిగిలిన క్లాత్ని ఇలా అయితే ఉపయోగించుకుంటున్నాను. మీకు కూడా యూజ్ అయితే ఇలా కుట్టుకోండి. ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఏదో ఒక చిన్న పని చేసుకుంటే మనకి ఇంటికి యూజ్ అవుతుంది, టైంపాస్ కూడా అవుతుంది. ఇలా చిన్నగా మన ఇంట్లో అవసరమైనవి మనమే రెడీ చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్. తప్పకుండా మనం ఇలా ట్రై చేసుకున్నాం అనుకోండి, మనం డబ్బులు ఆదా చేసుకోవచ్చు. ఇలా వేస్ట్గా పడేసే కంట మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా నేను కుట్టే విధంగా అయితే
ఈ వేస్ట్ క్లాత్ అంతా ఇలా కుట్టేసుకోవాలి. మనం క్లాత్ మిగిలిన క్లాత్ వేస్ట్ క్లాత్ ఎలా ఉంటుందో అలానే తీసి ఇలా చిన్న చిన్నగా ముద్దలు ముద్దల్లా ఇలా కుట్టుకున్నామంటే ఒకసారి కుట్టు వేసిన తర్వాత అది మళ్ళీ సైడ్కి జరిపి దాని పక్క నుంచే కుట్టు అయితే వేసుకోవాలి. లేకుంటే గ్యాప్ వస్తే అంత మంచిగా ఉండదు. కాబట్టి ఇలా సైడ్కి మనం కుట్టు వేసిన క్లాత్ని ఇలా సైడ్కి జరిపి దాని పక్క నుంచే మనం కుట్టు అయితే వేసుకోవాలి. ఇలాంటివి చాలా విధాలుగా యూజ్ చేసుకొని ఎన్నో వీడియోస్ అప్లోడ్ చేశాను. మీరు కావాలనుకుంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ అంటే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. చూడొచ్చు. మీకు ఇష్టం ఉంటే మీరు కూడా ట్రై చేసుకోవచ్చు. వీడియో అయితే తప్పకుండా మీకు నచ్చిన తర్వాతే షేర్ చేయండి. నచ్చితే నచ్చిందని కామెంట్ చేయండి. నచ్చకుంటే నచ్చలేదని అయితే కామెంట్ చేయండి. కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఇలా మొత్తం కుట్టేసుకున్న తర్వాత కరెక్ట్గా ఉన్నట్టు ఇలా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాదంతా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే మనకి సైడ్లకి అంతా నీట్గా అయితే కనిపిస్తుంది. అందుకని రివర్స్ చేసి కట్ చేసుకున్నామంటే మనకి ఎంత ఉన్నది అన్నది తెలుస్తుంది. పైన కూడా చూడండి, మనం ఎలాంటి క్లాత్ అలానే పెట్టి కుట్టేశాను కాబట్టి ఇలా ఒకే విధంగా ఉండేటట్టు ఇలా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే మనకు ఒకే షేప్లో ఉండి నీట్గా కనిపిస్తుంది. చిన్న చిన్నవే కదా క్లాత్ అని పడేస్తే ఇలాంటిది మనమైతే మిస్ అవుతాము. అందుకని చూడండి ఎంత మంచిగా ఉన్నదో. ఇది చాలా అందంగా చాలా స్మూత్గా ఉంటుందండి. ఎక్స్ట్రా అంతా కట్ చేసుకొని ఇలా అయితే డోర్ మ్యాట్ అయితే నేను రెడీ చేసుకున్నాను. ఇది డోర్ మ్యాటు చూసారు కదా ఎంత బాగుందో. ఓకేనండి, ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.